గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ స్టైల్ ఫిషర్స్. ఇలా మొన్న పెట్టిన వీడియోలో అయితే ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళు అడిగారు మా అన్న తౌడు ఎట్లా కలపాలి, బయట ఎట్లా కలపాలి ఏందని అడిగారు. వాళ్ళ కోసమే బయట ఎట్లా కలపాలనే వీడియో చేస్తున్నా. ఎవరంటే ఎంఎస్ శ్రీనివాస్ అనే అబ్బాయి, నెక్స్ట్ వచ్చేసి ఇంకో అబ్బాయి పెట్టాడు, పేరైతే లేదు కానీ పెట్టాడు. వాళ్ళిద్దరి మీకైతే కింద ఒకరిది పైన ఒకరిది మీకు పెడతా వాళ్ళవి చూడండి కామెంట్స్. మీకు కూడా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. మనం రెగ్యులర్గా మామూలుగా మనం ఎట్లా కలుపుకుంటాం తౌడు అనేది మీకు చూపిస్తా. ఈ బయట వచ్చేసి మనకి బొచ్చలకి రవ్వలకి మెయిన్గా వర్కౌట్ అవుతుంది. మాకైతే వర్కౌట్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కానీ మన ఇసాక్ ప్లాన్ చేస్తున్నాడు ఎట్లా కలపాలి ఏందని చూద్దాం. హలో మామ, కేజీ తౌడు, ఓన్లీ తౌడు. ఇంకేమైనా కావాలంటే మీ ఇష్టం కలుపుకోవచ్చు, నో ప్రాబ్లమ్. మేమైతే తౌడే కలుపుతాము. మనకి తౌడు వచ్చేసి హిందీలో కోండ సంథింగ్ కుండ అంటారు. మామ కేజీ తౌడు ఇది. గాలి బాగా వస్తుంది, క్యాబ్ చేసేసిన. పావు కిలో పిండి, గోధుమ పిండి అంటే చపాతీ ఆట. ఇది రెండు వేసుకున్నాం కదా, ఏదో కలిపినా అంటే కలిపిన పైన కలుపుతారు కదా, బాగా కలుపుకోవాలి మంచిగా నీట్గా. ఎందుకంటే మొత్తం మిక్స్ అయితేనే మనకి గోలి బాగా వస్తుంది. ఇది బాగా మిక్సింగ్ చేసుకోవాలి మామ. ఇంకో మామ, ఇగో ఇట్లా కలుపుకోవాలి చూడు. ఇగో ఈ పిండి ఉందా, తెల్ల పిండి చూడు, ఇది మొత్తం మిక్సింగ్ అయిపోవాలి. లేకపోతే నీకు కరెక్ట్ కలవదు, ఊసిపోతుంది, తౌడు ఊసిపోతుంది. ఇట్లా మిక్సింగ్ బాగా మిక్సింగ్ చేసుకున్నాక ఎట్లా మనకి ఎట్లా ఉండాలి, టైట్ ఉండాలన్నా లూజ్ ఉండాలన్నా మరీ గట్టిగా ఉండాలన్నా. మూడు పిండ్లకి మనం వెయిటింగ్ కాలం మాత్రం గట్టిగా ఉండాలి మామ, లూజ్ ఉండొద్దు. లూజ్ ఉంటే ఏంటంటే చిన్న చేప ఇట్లా పట్టుకొని ఊసిపోతుంది, పెద్దగా పట్టుకుని ఊసిపోతుంది. మనకి ఆ డైమండ్ కనిపించదు, పట్టుకొని ఊసిపోతుంది. మన డైమండ్ ఏం కనిపిస్తుంది, ఇట్లా తినేసి వెళ్ళిపోతుంది. నీరు పోయి ఒకటేనా అది? ఈ రెండే కలుపుతారా మీరు? మామ గాలి ఎట్లా వస్తుందో, సుడిగాలు వస్తున్నాయి ఈ మధ్య. జాగ్రత్త, చెరువులో పడిపోతే సుడిగాలు బాగా వస్తున్నాయి. ఈ తరం రాకుర్రి. లైట్ కలుపుతున్నాడు. బాగా వస్తుంది ఇక్కడ. బాగా విసుకాలి దీన్ని, బాగా టైట్ ఉండాల. అయితే మనం బయట ఎప్పుడప్పుడే కలుపుకోవాలి. ఈరోజు కలిపి రేపు వాడినాం అనుకో వేస్ట్, అది షికారి కాదు. గాలి వేయింది.
ఇంకో మామ ఇది ఉండ ఓకేనా. ఇది ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక షికారు స్టార్ట్ చేసుకోవాలి. ఓకే మామ. ఇట్లా రావాలి మనకి. ఇట్లా వస్తే ఇట్లా జిగుడు రావాలి బాగా. ఇట్లా జిగురు వస్తే గాలని పెట్టుకుని ఊసిపోదు, తొందరగా ఊసిపోదు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా దవడ అయితే ఇట్లా కలుపుకోవాలి. ఇంకేమైనా ఇంకా డౌట్ మీకు ఉంటే డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్లో కామెంట్ పెట్టండి. చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా రావాలనుకుంటే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టే లైక్ చేయండి. థ్యాంక్ యూ.